ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల హమాలీ కార్మికులు మేడే సంబరాలను ఘనంగా నిర్వహించారు. పురవీధుల్లో డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో ఊరేగింపు జరిపారు. తొలుత హమాలీ సంఘం కార్యాలయం ముందు అరుణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సంఘం గౌరవాధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడుతూ కార్మికులకు మేడే పండుగ రోజని అన్నారు. చికాగో నగరంలో కార్మికులు హక్కుల సాధన కోసం చేసిన పోరాటం కార్మికుల స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షుడు సిటవేని లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి రామచందర్, ఉపాధ్యక్షుడు సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, కాంగ్రెస్ నాయకులు జోగుల సదానందం, నగేష్ తదితరులు పాల్గొన్నారు. రైట్, ఇది పక్క పని అడ్డం ఉంటారేంది మీరు అందరూ ఒక పరంగా కాస్తారా గ్రూప్? ఈరోజు మేడే వేడుకలను మంచిర్యాల హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు 19వ శతాబ్దంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల పైన శ్రమ దోపిడీకి గురవుతుంటే ఆ రోజు బానిసత్వలాగా కార్మికులను చూసేవాళ్ళు. ఆ రోజు 1886 మే 1వ తేదీన పని గంటలు పని అనే సమయం అంటూ ఏం లేదు, 24 గంటలు కార్మికుడు పనిచేయాలి. దాన్ని వ్యతిరేకిస్తూ, శ్రమ దోపిడీ వ్యతిరేకిస్తూ కార్మిక లోకమంతా ఎక్కటై మా కులమంతా ఒకటే, కార్మిక కులం, మా జాతి కార్మిక లోకం అని ఒక్కటై ఆనాడు 1886 మే 1వ ఉదయం 10 గంటలకు కార్మిక లోకమంతా కూడా సమ్మె సైరణ ఇవ్వడం జరిగింది. సమ్మె పిలుపులో భాగంగా ఆ రోజు 13,000 ఇండస్ట్రీస్, 13,000 పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. 4 లక్షల మంది కార్మికులు 24 గంటల లోపలనే 4 లక్షల మంది కార్మికులు ఏకతాటిపై వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. 40,000 కుటుంబాలు రోడ్ల మీదకి జరగడం జరిగింది. ఆ రోజు పెట్టుబడిదారు వ్యవస్థలు, పెద్దందారు వ్యవస్థలు, పోలీసుల కనుసైగలతో ఆ రోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులపైన కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపినప్పుడు కూడా, ప్రాణ త్యాగం చేసినప్పుడు కూడా పోరాటాలు ఆపలేదు కార్మికులు. పోరాటాల ఫలితంగా ఎంతోమంది ఆ రోజు ఆనాటి ప్రభుత్వం ఎంతోమంది కార్మికులు వృద్ధి చేయడం జరిగింది. కార్మిక లోకం దేనికి భయపడదని చెప్తూ వాళ్ళు ఆ రోజు పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. దాన్ని గుర్తుగానే ఈరోజు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన మంచిర్యాల హమాలీ సంఘం కార్మికులకు రావాల్సినటువంటి రేట్ల విషయంలో పెద్దలు ప్రేమసార్ రావు చొరవ తీసుకొని వాళ్ళ హక్కు అయినటువంటి రేట్లను ఈరోజు కార్మికులకు అనుగుణంగా కార్మికుల పక్షాన పెద్దలు ప్రేమసార్ రావు చొరవ తీసుకొని అందరి వ్యాపారస్తులతో మాట్లాడి వాళ్ళకు రావాల్సిన హక్కును సాధించి వాళ్ళకి ఇవ్వాల్సిన రేటును సమరస్యంగా పరిష్కరించడం జరిగింది. పెద్దలు ప్రేమసార్ రావు గారికి మా హమాలీ సంఘం కార్మికుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. 138వ మేడ జరుపుకోవడం జరుగుతుంది మంచిర్యాల హమాలీ సంఘంలో. ఇదే విధంగా మా కార్మికుల సమస్యలు ఇది వచ్చే 138 సంవత్సరాలు అవుతుంది, కానీ సరైన న్యాయాలు ఇంకా జరగలేదు. ప్రభుత్వాలు చేయబట్టి, బీజేపీ ప్రభుత్వాలు చేయబట్టి ఇక నాన్న ప్రభుత్వాలు కొన్ని తెలుసుకొని మా కోసం హక్కులు కొన్ని ఉన్న హక్కులు తీసేస్తున్నారు. దీన్ని కార్మికులను దృష్టిలో పెట్టుకొని 8 గంటల విధానానికి అట్లనే చట్టాలు తెచ్చిండ్రు గట్ట ఆ చట్టాలను మళ్ళీ కాళ్ళ రాస్తున్నారు. దానికోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం మా హక్కుల కోసం. దీన్ని 8 గంటల పని దినంగానే పాత లెక్కనే ఉండనివ్వాల్సిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. చికాగో అమరవీరుల ప్రాణత్యాగాలు, పోరాటాలతోనే ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు 8 గంటల పని విధానం హక్కు లభించిందని
తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ ప్రసాద్ పేర్కొన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల రాజేశం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ కార్మికుని విగ్రహం వద్ద యూనియన్ పార్టీలకు అతీతంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు, బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్రావు, టీబీజీకేఎస్ ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ సభ్యుడు కె సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి పవన్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు శంకర్రావు, కలవెన శ్యామ్ కుమార్, టీడీపీ జిల్లా కార్యదర్శి భూపతి, పట్టణ అధ్యక్షుడు తలారి రాజు, కౌన్సిలర్లు వంగ తిరుపతి, శ్రీరాంపూర్ కాలనీలో మేడే వేడుకల్లో ఆయన పాల్గొని కార్మికుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేడే జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల రాజేశం మాట్లాడుతూ తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ వల్ల అనేక హక్కులు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. సింగరేణి నేడు కలకలలాడుతుందంటే కేసీఆర్ ఇచ్చిన కారుణ్య నియామకాలతోనేనని చెప్పారు. అలాంటి సింగరేణిని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రతో గనుల ప్రైవేటీకరణ, వేలం వేయడం లాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. కార్మిక వర్గం మేడే పోరాట స్ఫూర్తితో పోరాడి సింగరేణి గనులు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అసంఘటిత రంగం కార్మికులను, చిరు వ్యాపారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే రాష్ట్ర కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ ప్రసాద్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ నాగరాజు, తలారి రాజు, గణపతి, ఎల్లయ్య, బుర్గు సత్తయ్య పాల్గొన్నారు. శ్రీరాంపూర్ కాలనీలోని కార్మికుని విగ్రహానికి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీరాంపూర్ ఉపాధ్యక్షుడు నెలబోయిన కుమార్ పూలమాల వేసి మేడే జెండా ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నూరి శ్రీనివాస్, దాసరి సంపత్, నాగయ్య, తిరుపతి, నవీన్, కార్తిక్, కిషన్, సురేష్ పాల్గొన్నారు. నస్పూర్ కాలనీ, గోదావరి కాలనీలో బుధవారం సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నాగార్జున కాలనీ, గోదావరి కాలనీ షిర్కేలో పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు, నస్పూర్ కాలనీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్లు మేడే జెండా ఆవిష్కరించారు. అలాగే యూనియన్ ఆఫీస్ వద్ద మేడే జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు మేడే ఒక పండుగ దినమన్నారు. బానిస సంఖ్యలు బానిసత్వం నుంచి బయటపడిన రోజన్నారు. ఎందరో త్యాగఫలంతో మేడే జరుపుకోవడం జరుగుతుందన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికులు పోరాడుతూ హక్కులు సాధించుకుంటున్నారని చెప్పారు. కార్మికులు పోరాటాలు చేసి సింగరేణిలో మరిన్ని హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్ రావు, జిల్లా కార్యదర్శి మేకలదాసు, నాయకులు పోషం, సమ్మయ్య, రమేష్, ముత్తన్న, నరసయ్య, భీమరాజు, సురేష్, దాడి రాజయ్య, కోడి వెంకటేశం పాల్గొన్నారు. 138వ మేడే ఉత్సవాలు పట్టణంలో సిపిఐ పార్టీ నాయకత్వాన ఈ సెంటర్లో పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు గారు అరుణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ప్రధానంగా చికాగో నగరంలో జరిగినటువంటి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం కోసం జరిగిన ఆ సమరంలో అసూలు బాసినటువంటి కార్మిక వర్గానికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడే ఉత్సవాల సందర్భంగా ఆనాటి పోరాట పటిమను పూర్తిగా తీసుకొని నేడు మతోన్మాదులు ఈ దేశంలో రాజ్యాధికారంలో ఉన్నారు. వారిని ఈ రాజ్యాధికారం నుంచి దింపడం కోసం యావత్తు కార్మిక వర్గం అంతా కూడా ఏకతాటిపై వచ్చి నేడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సెక్యులరిజాన్ని నిలబెడదాం, కార్మిక వర్గ హక్కుల్ని కాపాడుకుందాం. అట్లాగే ఈ శ్రీరాంపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి గని కార్మికుల యొక్క ఐక్యతను కూడా చాటడం కోసం భిన్నాభిప్రాయం లేకుండా కార్మిక వర్గం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కార్మిక వర్గ పోరాటాలలో పాల్గొనాలని చెప్పి ఈ మేడే ఉత్సవాల సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ దేశ కార్మికులు మేడే పండుగను జరుపుకుంటా ఉన్నారు. మేడే అమరవీరులు అమెరికన్ సామ్రాజ్యవాదుల తూటాలకు బలైన నేపథ్యంలో ఆ అమరవీరుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటిదే 8 గంటల పనిదినం. ఈ 8 గంటల పనిదినాన్ని
దెబ్బతీయనీకి పాలక వర్గాలు గత దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు. దానిలో స్పీడ్గా అత్యంత దుర్మార్గంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్లాన్ తయారు చేసి పెట్టిండు నరేంద్ర మోడీ. దానిలో భాగమే 44 చట్టాలను 4 కోట్ల కిందికి మార్చడం ద్వారా, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ను అదే పారిశ్రామిక విధాల చట్టాన్ని దెబ్బతీయడం ద్వారా ఇవాళ కార్మికులందరినీ కూడా కట్టుబనిసలు చేసే లక్ష్యంతో ఈ కోడ్లు పనిచేస్తూ ఉన్నాయి. మనందరం ఐక్యంగా ఉండి పోరాడి పాలక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఎండగట్టడం ద్వారా, తిప్పికొట్టడం ద్వారా మన హక్కులను మనం దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మేడే సందర్భంగా భారతదేశ ప్రపంచ కార్మిక వర్గానికి ఈ సందర్భంగా ఐక్యంగా ముందుకెళ్ళి 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవాలంటే ఐక్యంగా ముందుకెళ్లాలని మేడే సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నారు. నస్పూర్ కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ సభ్యుడు కె సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మేడే జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడకుండానే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో అనేక ఆర్థిక పరమైన హక్కులు కల్పించుకున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ ఉందన్నారు. కార్మికులు మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు బండి రమేష్, పానగంటి సత్తయ్య, పొగాకు రమేష్, గొర్ల సంతోష్, ఉప్పాల సంపత్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, కార్మిక వర్గ కార్మిక సంఘం కార్మికుల ఐక్యత. ఉన్నాడు అట్లే స్లోగర్స్ ఇవ్వండి. కార్మికుల ఐక్యత. చికాగో అమరవీరుల స్మారకార్థంగా 130వ కార్మిక దినోత్సవాన్ని ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున ఇలా వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు మరియు అసంఘటిత కార్మికులకు మేడే శుభంగా తెలియజేస్తూ, ఇవాళ వారి యొక్క త్యాగం వల్లనే 12 గంటల పని దినాన్ని 8 గంటలకు మార్చుకోవడం జరిగింది. మరి వారి జీవితాన్ని త్యాగం పెట్టి మనకి ఇటువంటి సౌకర్యాన్ని కల్పించినందుకు వారందరికీ వారి యొక్క ఆత్మలకు సాధించాలని, వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ ఇవాళ మనకున్న సమస్యలు ఏంటి, కార్మికులకు మనం ఏం సాధించుకోవాలి. ఇప్పటివరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనడంతో, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అనడంతో చాలా పనులు చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే కార్పొరేట్ వైద్యం కానీ తల్లిదండ్రులకు, అట్లే కాకుండా 10 లక్షల రుణానికి వడ్డీ మాఫీ కానీ, మరియు కారుణ్య నియామకం ద్వారా 14,000 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లో మహిళలకు, ఒంటరి మహిళలకు, కూతుర్లకు, అల్లులకు అందరికీ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టర్నల్ ద్వారా సుమారు 6,000 మందికి ఏబీటీలు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్సు, మైనింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ ఉద్యోగాలు, క్లర్కల్ సిబ్బంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవాళ 39,000 ఉద్యోగాలలో కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 20,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. లేకుంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయి దాదాపు 19,000 ఉద్యోగాలే మిగిలిపోయి ఉండేది. ఇలా సింగరేణి పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు బుధవారం జరిగాయి. మున్సిపల్ కార్యాలయం ముందు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మికులు మేడే స్ఫూర్తితో హక్కులు సాధించుకోవాలని సంఘం గౌరవాధ్యక్షుడు హరికృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు గోగర్ల ఆశయ, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షులు శశిధర్, రామస్వామి, కుమారస్వామి, ఆవుల శ్రీనివాస్, దుర్గమ్మ, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు తిరుపతి, కార్యదర్శులు తిరుపతి, నవీన్, ఇప్పరవి, చిప్పకూర్తి రాకేష్, వెంకటేష్, సుధాకర్లతో పాటు కార్మికులు పాల్గొన్నారు. వీళ్ళకు
కొంచెం ఇంటికి జరిగా నువ్వు కాకా జరుగు కార్మిక వర్గానికి కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే మరి కార్యక్రమాన్ని ఈరోజు కార్మికులందరి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి మేడే మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఆనాడు అమెరికాలోని మరి చికాగో నగరంలో కార్మికుల యొక్క ఒత్తిడి మరి ఆ రోజు 16 గంటల పనిదినం చేస్తున్నటువంటి సందర్భంలో మరి కార్మికులు మాకు 8 గంటలే పనిదినాలు కావాలని ఆనాడు ఉన్నటువంటి మరి పాలక వర్గాలపైన కార్పొరేటర్ వ్యవస్థలపైన మరి పోరాటం చేసి ఆనాడు ఎంతోమంది మరి కార్మికులు అమరులై మరి వారు 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి మరి సందర్భమే ఈనాడు ఈ ఎర్ర జెండా వాళ్ళ రక్త మడుగులతో తడిసినటువంటి జెండానే ఈరోజు ఈ మేడేగా మనం ఇలా చేసుకుంటున్నాం. అదేవిధంగా మరి కార్మికులందరికీ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలా. ఏనాడు కార్మిక వర్గం కోసం కార్మికుల కోసం మరి పోరాడినటువంటి నాయకులు ఈనాడు మేము కార్మికులకు న్యాయం చేస్తామని మరి చెప్తా ఉన్నారు. మేము గత 25 సంవత్సరాలుగా ఈ మంచిర్యాల మున్సిపల్లో కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా ప్రతి కార్మికునికి ఏ ఇబ్బంది వచ్చినా కార్మికుల జీతాల విషయంలో ఎప్పటికప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలతో కొట్లాడి ఇవాళ కార్మికులకు మరి 2000 వేతనం కొని మొదలుకుంటే నేటి 16,500 వేతనం వరకు మరి మా యొక్క యూనియన్ ద్వారానే ఇవన్నీ సాధించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నిన్న కార్మిక సోదరులకు ఇలా ఎండ తీవ్రంగా ఉంది. ఇవాళ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే మరి నిన్ననే మేము అధికారులతో మాట్లాడి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో మున్సిపల్ చైర్మన్తో కమిషనర్ని మాట్లాడి కార్మికులందరికీ రేపటి నుండి 5 నుంచి 11 గంటల వరకే పని చేసే విధంగా ఉత్తర్వులు ఇప్పించేటువంటి ఘనత ఇవాళ ఈ మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘానికి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల ప్రజలకు కార్మికులకు మేడే శుభాకాంక్షలు. 138 సంవత్సరాల క్రితం అమెరికా రాజధాని చికాగోలో అక్కడి కార్మిక వర్గాన్ని 18 గంటలు పనిభారం మోపుతూ ఎన్నో హింసలు చేస్తే ఆనాడు కార్మిక వర్గము పనిదినాన్ని తగ్గించాలని ఆనాడున్న కార్మిక వర్గం ఆ ప్రభుత్వంపై పోరాటం చేస్తే దుర్మార్గమైన ప్రభుత్వము పోలీసు కాల్పుల్లో లక్షలాది మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నది. కాబట్టి ఆనాడు మరణించిన కార్మికులనే ఈనాడు మేడగా గుర్తించి మరి ప్రతి సంవత్సరం మేడే రోజున వాళ్ళ పేరు విన మరి మేడే కార్యక్రమం జరుపుతున్నాం. మేడే సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని ప్లంబర్లకు 50% వర్తింపు కార్డులను అందజేశారు. మేడే రోజున కాలేజ్ రోడ్లో ప్లంబర్ అసోసియేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి మేడే సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెడిలైఫ్ హాస్పిటల్ అందించిన 50% రాయితీ బీమా కార్డులను ప్లంబర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేష్తో పాటు ఉపాధ్యక్షుడు సిహెచ్ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అట్ల ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి ఎండి మజీద్, కోశాధికారి తోకల అంజయ్య, ప్రచార కార్యదర్శి కాజా, ముఖ్య కార్యవర్గ సభ్యులు కనకరాజు, శ్రీధర్, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీ షర్ట్స్ ఇంకా ఇస్తున్నాం. మీరు రండి ఒకసారి మీరందరూ మీ ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నాం. ఇంకా ఈ మధ్య కూడా ప్రొవిజన్ చేసినాం. థ్యాంక్ యూ. ఈరోజు మంచిర్యాల ప్లంబర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క కార్మికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మేడే సందర్భంగా మా ఆఫీసులో కేక్ కట్ చేసుకొని చాలా వరకు మన కార్మికులకు పోరాటం వల్ల ఎన్ని పోరాటాలు చేస్తే మనకి మేడే వచ్చిందో తెలుసు. 24 అవర్స్ని 8 గంటలుగా మార్చి మనం పోరాటాలతో సాధించి
ఈ మేడే సందర్భంగా ఈరోజు మనం ఆఫీస్లో ప్లంబర్ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని అలాగే ఈరోజు మన కార్మికులకు కూడా మన అసోసియేషన్ తరఫున మనకు ఒక జీవనోపాధి, ఎందుకంటే రూపాయి జమ చేసుకుంటే మనకి ఎంతో అవుతుంది కనుక మనకు కొంచెమైనా మన ఆదాయం తక్కువ ఉంటుంది కనుక మనకు హాస్పిటల్ నుండి మనం ఈ సందర్భంగా ఈ మేడే రోజు సందర్భంగా మనకు మెడిలైఫ్ నుండి వారు మనకు కార్డులు కాకుండా వారి తరఫున వారు మనకి మెడిలైఫ్ నుండి ప్రతి ఒక్కటి మనకు ఫ్రీగా అంటే ట్రీట్మెంట్ కానీ టెస్టులు కానీ 50% మనకు వచ్చే ₹1,00,000 మినిమం ఒక 30% లేదా 50% డిస్కౌంట్ ఇస్తాను మాట ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి సంఘం కార్మికులకి మన సుతార్ సంఘం కానీ సెంట్రింగ్ సంఘం కానీ ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుల సంఘాలకి అలాగే ఆర్టీసీ కార్మికులకి అందరికీ ఈరోజు మా అసోసియేషన్ తరఫున మంచిర్యాల ప్లంబర్ అసోసియేషన్ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇది రోజు చిన్న విన్నపం ఏంటంటే మా తరఫున మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క గృహ నిర్మాణ యజమానులకు తెలియజేసేది ఏంటంటే మా యొక్క కార్మికులని గుర్తించి మా యొక్క అసోసియేషన్ తరఫున గుర్తింపు ఉన్నవారికి మాత్రమే పనులు ఇవ్వగలరని ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు ఎవరెవరో వచ్చి మీ యొక్క పనుల కాడ అమౌంట్ తీసుకొని మాకు చాలా ఇబ్బంది గురవుతుంది, మా ఆఫీస్కి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అందుకనే ఈ యొక్క విన్నపం ఈరోజు ఈ మేడే సందర్భంగా మరొకసారి గృహ యజమానులకు నిర్మాణ సంస్థలకు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకొని గమనించి ఎవరైతే మా సంఘం తరఫున సభ్యత్వం పొంది ఉంటారో వారికి పనులు ఇచ్చి చేసుకోగలరని, అలాగే అదేవిధంగా మా సంఘం తరఫున ఎలాంటి కార్మికుడు మీకు ఇబ్బంది కలిగినా మా ఆఫీస్కి వచ్చి మీరు మా కంప్లైంట్ ఇస్తే మేము అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఈరోజు మా మేడే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. నస్పూర్ మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు కొయ్యల వెంకటి ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సిసిసి కార్నర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు 8 గంటల పని విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు మరింత ఉత్సాహంతో తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సంఘం నాయకులు పాల్గొన్నారు. దినోత్సవమైనటువంటి 138వ మేడే కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఏదైతే పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయినటువంటి దశకంలో మరి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అనేక పారిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు కనీస వసతులు లేకున్నటువంటి అలాంటి పరిశ్రమలో సుమారు 18 నుంచి 16 గంటల పని చేయించుకునే వాళ్ళు కార్మికులతోటి. మరి అట్లాంటి పని చేసుకునే తరుణంలో కనీసం పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా కార్మికులందరూ ఒకటై అప్పటి నుండి వాళ్ళ కార్మిక హక్కులు సాధించే వరకు అనేక ఉద్యమాలు చేస్తూ వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం మరి ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్యమం ఫలితమే ఈనాడు ఈ కనీస పని గంటలు కనీస వేతనం సుమారు 8 గంటల పని దినాలు కల్పించే విధంగా కార్మికులు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు ఈ మేడేను జరుపుకోవడం జరుగుతుంది. మరి అనేక కార్మికులు ఆ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆనాటి కార్మికులను స్మరిస్తూ వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు ఈ మేడేను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా కనీస అవసరాలు ప్రతి పరిశ్రమలో ప్రతి కార్మిక వాడలలో వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ అనేక ఆనాటి నుంచి ఇప్పటి వరకు కార్మికులు వాళ్ళ యొక్క హక్కులను సాధిస్తూ వస్తున్నారు. కాబట్టి కార్మికులు బాగుంటేనే పరిశ్రమలు కానీ ఇక్కడ మా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి కార్మికులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. నిత్యం ప్రజల్లో మెదులుతూ అనేక వాడలలో తిరుగుతూ కార్మికులందరూ కూడా కష్టపడుతున్నారు. ఈ కార్మికుల కష్టాన్ని మనం గుర్తిస్తూ ఈరోజు అందరికీ కూడా మరొకసారి మేడే సందర్భం కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దినోత్సవం మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ మరియు నస్పూర్ మున్సిపల్ కార్మికులకు కార్మిక సంఘాలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే పని దినాలను తగ్గించాలంటే ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు నియంత్రణతోటి 16 గంటలు 18 గంటలు పని దినాలను
ఏదైతే కార్మికులు సాధించుకొని 8 గంటలకు కుదించుకొని కార్మికుల దినోత్సవం మేడే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ మన నస్పూర్ మున్సిపల్ కానివ్వండి, మంచిర్యాల మున్సిపాలిటీ ఏదున్న కార్మికులకు ఇప్పుడు మినిమంగా వచ్చేసి 15 నుంచి 16,000 రూపాయల జీతభత్యాలు రావడం జరుగుతుంది. మా అంబేద్కర్ కార్మిక సంఘం తరఫున మన మున్సిపల్ చైర్మన్ కానీ మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి మాదొక అభ్యర్థన మా కార్మికుల తరఫున ఏదైతే ఈ పనికి తగ్గ అంటే పనికి తగ్గ శాలరీ ఇవ్వాలని దాన్ని ఈ 15,000 నుంచి 25,000కు పెంచడానికి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ముందుకు సాగుతూ కార్మికులకు తోడ్పాటుగా ఉంటామని మా ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికీ మాటిస్తున్నాము. దాని తర్వాత ఏదైతే మన కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి మేడే శుభాకాంక్ష. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.